హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 బేసిక్ బడ్జెట్ యాంప్లిఫైయర్. కానీ బేసిక్ బడ్జెట్ అయినా పవర్ఫుల్ యాంప్లిఫైయర్లా తయారు చేయడం జరిగింది. ఇది కడపకి వెళ్తుంది. కడప కిరణ్ గారు చాలా కాలం వెయిట్ చేయించాను. అండ్ పరిస్థితుల ప్రభావం, రిమోట్ కిట్ ఫాల్ట్, అండ్ రిమోట్ కిట్లు ఇంచుమించు 4 జమ్టెక్ రిమోట్ కిట్లు హ్యాండ్ ఇచ్చాయి. మళ్ళీ అందరికీ ఫ్రెష్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే యాంప్లిఫైర్కి వస్తే ఇది 4.5 ఇంచెస్ ప్యానల్, డెప్త్ వచ్చి 12 ఇంచెస్ బిగ్ క్యాబినెట్ అనమాట. హై ఎండ్ కోసం అనేది చేయడం జరిగింది. ఓకే, లోపలికి వెళ్తే కాంపోనెంట్స్ చూద్దాం. సన్ 24024 5 ఆంపియర్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్. ఇది మ్యాగ్జిన్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ రిమోట్ కిట్. 4700 2 కెపాసిటర్స్ ఫర్ ఆడియో బోర్డు కోసం. అలాగే ఇక్కడికి వస్తే 909 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ ఫ్యాన్ నాబ్ లైట్స్ కోసం. కుమార్ 4 ఫెట్ వేసాను. కస్టమర్కి అదే కావాలన్నారు. నాకు బేస్ బాగా రావాలి, నాకు బేస్ కోసం కుమార్ బోర్డు వేయండి వేయడం జరిగింది. అలాగే కేఎంఎస్ ఒకటి 7265 శ్రీ సబుప్రి. అండ్ ఇదేమో బాస్ ట్రబుల్ బోర్డు. ఇది వచ్చేటప్పటికల్లా జమ్టెక్ రిమోట్ కిట్ FT003 వర్జన్ 2. బ్యాక్ ఎలా వచ్చింది ఏంటి, కస్టమర్ అడిగినట్టే అన్నీ చేయడం జరిగింది. మీకు అంత లోపలికి పెట్టేసినట్టే ఉంటుంది. ఇదిగోండి కంప్యూటర్ కార్డు. ఇది FT003 ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, ఏ విధంగా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతిదీ క్వాలిటీ కాంపోనెంట్ హెచ్డి క్వాలిటీ వాడడం జరిగింది. కస్టమర్ చాలామంది అడిగారు 5 ఆంపియర్ మీద కుమార్ బోర్డు రన్ అవుతుందా లేదా అని. చాలామంది ట్రాన్స్ఫార్మర్లు కూడా మార్పిస్తున్నారని విన్నాను. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఈ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఆల్రెడీ ముందే రిలీజ్ చేశాను. మరి 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వేసి కుమార్ ఆడియో బోర్డు వేస్తే బేస్ అలా వచ్చినప్పుడు మరి మనం 8 ఆంపియర్ వేసినా కూడా నప్పుద్దని నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ బిఫోర్ 8 ఆంపియర్ మీద రన్ చేసిన రోజులు ఉన్నాయి, 10 ఆంపియర్ మీద రన్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఎటువంటి మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఉన్న ట్రాన్స్ఫార్మర్కే కుమార్ బోర్డు వేయాలంటే వేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.